ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా? యోనాతాను యుద్ధ పరిస్థితుల్లో ఉన్నాడు. యుద్ధము జరుగుతూ ఉంది. భయంకరమైన యుద్ధం అని బైబిల్ తెలుపుతుంది. సౌలు యుద్ధం చేయకుండా మరి దానిమ్మ చెట్టు కింద విశ్రమిస్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవునికి లోబడి దేవుని సహాయం కోరి ఆయనకు అర్పణలు అర్పించడానికి సమూయేలు కోసం కూడా ఎదురు చూడలేనటువంటి పరిస్థితి. తను సొంతమై సాహసం చేశాడు. అది దేవునికి ఇష్టం లేని పని చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్న యోనాతాను లోపల అగ్ని మండుతుంది. తన లోపల ఉన్న అగ్ని మండుతుంది. ఈ అగ్ని కోసమై తను ఎదురు చూస్తున్నట్లుగానే జరిగింది. ఒక గొప్ప యుద్ధము తను ఒక్కడే తన యొక్క సేవకుడితో వెళ్ళి మొట్టమొదటి తాను యుద్ధం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యుద్ధంలో ఎంతో గొప్ప విజయం చూశాడు. శత్రువులను తరిమి కొట్టినట్లు మనం చూస్తున్నాం. ఇది మహా భయంకరము, భయకంపము అని వాళ్ళు వివరించినట్లు మనం చూస్తున్నాం. దోపుడుగాండ్రు కూడా భయపడినట్లుగా మనం చూస్తున్నాం. వారు ఈ భయము దైవికముగా భావించను అని బైబిల్ గ్రంథంలో ఖచ్చితంగా తెలుపబడుతుంది. ఈ దైవికమైన భయం ఎక్కడి నుంచి వచ్చింది? యోనాతానులో ఉన్న దైవికమైన అగ్ని వల్ల. అటువంటి అగ్ని మనలో ఉంది. మనము మన లోపల ఉన్న అగ్ని గురించి మనం గ్రహించలేక మన చుట్టూ ఉన్న పరిస్థితులను జయించలేని పరిస్థితుల్లో ఉన్నాం. మన లోపల ఉన్న మండుతున్న అగ్నిని గ్రహించి దేవుడు అనేకుల చేత కాదు, కొంతమంది చేత కాదు, మన చేత కూడా గొప్ప కార్యాలు చేస్తాడని మనం గ్రహించలేకపోతున్నాం. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నూతన సంవత్సరంలో మొట్టమొదటి యుద్ధం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నూతన సంవత్సరం దయచేసావు నాయన. మాలో అగ్నిని నువ్వు ఉంచినందుకు నీకు వందనాలు. మేము గ్రహించి మా పరిస్థితులన్నిటికీ అతీతమైన గొప్ప దేవుడు నువ్వు అని గ్రహించి మాలో ఉన్న గొప్ప అగ్నితో తండ్రి ఒక్కలముగా మేము అన్ని పరిస్థితులు జయించి నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.